రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. ఇరాన్ అమెరికా దాడులు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా ఇరాన్ అమెరికాకు సంబంధించిన MQ-9 అనే ఒక డ్రోన్ పైన అటాక్ చేసింది. దాని విలువ సుమారు 250 కోట్లు. అలాంటి డ్రోన్ని ఒక 8 లక్షల రూపాయలు విలువ చేసే ఒక చిన్నపాటి డ్రోన్, దాని పేరు ఆరాష్, ఆ డ్రోన్తో అటాక్ చేస్తుంది. అయితే అమెరికాకి సంబంధించిన సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ దీనిపైన అసలు రెస్పాండ్ కాలే. అలాగే ఇరాన్కి సంబంధించిన IRGC వారు కూడా రెస్పాండ్ కాలేదు. కానీ ఇరాన్కి సంబంధించిన IRGCతో అనుబంధం ఉన్న కొన్ని మీడియాలో మేము దాన్ని పేల్చేసామంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది. అలాగే ఒక వీడియోను కూడా వారు రిలీజ్ చేశారు. నిజంగానే MQ-9 డ్రోన్ మొత్తం కూడా ధ్వంసమైంది. అయితే తాజాగా ఆ ఘటన గడిచిన కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ రీసెంట్గా కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది. అదేంటంటే ఇరాన్కి సంబంధించిన 2 విలువైన డ్రోన్స్, అలాగే టన్నెల్ ఎక్కడైతే భూగర్భంలో కొన్ని మిసైల్స్ని దాచిపెట్టారో అట్లాంటి ప్రాంతాలపైన అటాక్ చేసామంటూ కూడా రీసెంట్గా 2 వీడియోల్ని సెంట్కామ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంతో ఇరాన్ మళ్ళీ అమెరికా ఎక్కడైతే బేస్ చేస్తున్న అటాక్స్ చేస్తుందో గల్ఫ్ కంట్రీస్, కువైట్ ముఖ్యంగా, ఆ కువైట్ పైన కొన్ని మిసైల్స్ని లాంచ్ చేసింది. కొన్ని డ్రోన్స్తో పాటు అటాక్ చేయడానికి ప్రయత్నించింది. అలాగే కువైట్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వాటన్నిటిని కూడా ఇంటర్సెప్ట్ చేసింది. సో హర్మోస్ దగ్గర చాలా ఉద్రిక్తత అయితే ఉంది. మొన్న ట్రంప్ మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అంటూ దాడికి ప్రయత్నించాడు. ఇరాన్ ఏమో సైలెంట్గా పీస్ టాక్స్ నడుస్తున్నాయి, మేము వారి ఒప్పందాల గురించి ఆలోచిస్తాం అంటూ చెప్తూ ఇరాన్ కూడా అటాక్ చేస్తుంది. సో రీసెంట్గా గురుక్ అండ్ క్వెష్ ఇక్కడ 2 అటాకింగ్ డ్రోన్స్ని అమెరికా వాటిపైన దాడి చేసింది. అది ఇరాన్కి చాలా తీవ్రమైన నష్టమే. అంటే ఇప్పటివరకు ఇరాన్ చాలా నష్టపోతుంది, కానీ మళ్ళీ తిరిగి లేచి అటాక్ చేస్తుంది. అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఆ 2 దేశాలు కూడా ఇరాన్ పైన అటాక్ చేశాయి 2 నెలల పాటు. ముఖ్యంగా ఎక్కడైతే భూగర్భంలో వారు దాచిపెట్టారో యురేనియం నిల్వలు కావచ్చు, లేదంటే కొన్ని మిసైల్స్, అలాగే ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అవి కూడా వాళ్ళు భూగర్భంలోనే దాచిపెట్టారు. సో అవి తెలుసుకుని ఆ టన్నెల్స్ ద్వారా లోపలికి ఎలా ప్రవేశిస్తున్నారో అక్కడ మెయిన్ పాయింట్ దగ్గరగా 60 చోట్ల అమెరికా అలాగే ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. సో మళ్ళీ వాటన్నిటిని కూడా పునర్నిర్మాణించుకుంది ఇరాన్. దగ్గరగా 50 వరకు కూడా రికవరీ చేస్తుంది, మళ్ళీ వర్క్ని స్టార్ట్ చేసింది. సో దీంతో డ్రోన్స్తో ఇప్పుడు అటాక్ చేస్తుంది. సో నిజానికి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏదైతే ఈ వార్ జరుగుతుందో, ముఖ్యంగా అన్నీ కాకుండా కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ కంట్రీస్ పైన గురిపెట్టింది. అమెరికా, ఇరాన్ మాత్రం పీస్ టాక్స్ అంటూ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నాయి. సో యుద్ధం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే గల్ఫ్ కంట్రీస్. సో సౌదీ అరేబియా, యుఏఈలో మళ్ళీ దుబాయ్, గాఫా, అలాగే కువైట్, ఇరాక్, ఈ దేశాలని కూడా చాలా నష్టానికి గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడ ఇరాన్ డిస్నాలిషన్ ప్లాంట్స్ పైన అటాక్ చేస్తుందనే భయంతో కూడా వారు భయపడుతూ ఉన్న పరిస్థితి. నిజం చెప్పాలంటే ఒక పక్క ఇరాన్ని వేడుకుంటున్నారు, ఇంకో పక్క అమెరికాని కూడా వేడుకుంటున్నారు. మీ యుద్ధం వల్ల మేము ఎఫెక్ట్ అవుతా ఉన్నాం. సో తాజాగా అసలు ఏం జరిగిందనే దాని గురించి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన కొన్ని మిసైల్స్ని అయితే ఎదుర్కొంది. దాని గురించి చెప్తాం. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కాల్పుల విరామణ పొడిగింపు కోసం దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేడెక్కాయి. అమెరికా, ఇరాన్ బలగాలు గత వారాంతంలో డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ దూకుడుకు ప్రతిగా ఆత్మరక్షణ దాడులు జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ప్రకటించగా ఇది తమపై జరిగిన దాడిగా ప్రతీకార చర్యనని ఇరాన్ స్పష్టం చేసింది. ఎందుకంటే రీసెంట్గా MQ-9 డ్రోన్ పైన అటాక్ చేసింది కాబట్టి. అలాగే అంతర్జాతీయ జలాల్లో నిఘా పెట్టిన తమ MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా అమెరికా ఫైటర్ జెట్లు దక్షిణ ఇరాన్లోని
గోరుక్ ప్రాంతం, అలాగే క్వెష్మా ద్వీపంలోని ఐలాండ్, క్వెష్ ఐలాండ్ అంటారు. సో ఆ ప్లేస్ లో ఇరాన్ కి సంబంధించిన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కంట్రోల్ కేంద్రాలపైన కొన్ని బాంబుల వర్షాలు కురిపించినట్లుగా కూడా సెంట్కామ్ తెలిపింది. దానికి సంబంధిత కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ లో ఇరాన్ కు చెందిన 2 సూసైడ్ డ్రోన్లను కూడా ధ్వంసం చేశామని, తమ సైనికులకి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అలాగే అమెరికా దాడులకు ప్రతీకారంగా సరిక్ ద్వీపంపై దాడిలో పాల్గొన్న ఒక అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC కూడా తెలియజేసింది. అలాగే మరోవైపు తమ గగనతలంలోకి ప్రవేశించిన కొన్ని క్షిపణులు గాల్లోనే విజయవంతంగా నాశనం చేసినట్లు కువైట్ సైన్యం కూడా ప్రకటించింది. ఏదైతే కువైట్ లో అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్ కావచ్చు, డిఫెన్స్ బేసెస్ కావచ్చు, ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మరి దాడి చేస్తున్నారో ఆయా ప్రాంతాలని నాశనం చేయాలని చెప్పి ఇరాన్ అక్కడ కొన్ని డ్రోన్స్ ని ఒకేసారి 100 డ్రోన్స్ ని ఆత్మాహుతి దాడికి పాల్పడే డ్రోన్స్ ని ఒకేసారి వాటిపైన అటాక్ చేసి దాని తర్వాత మళ్ళీ మిసైల్స్ తో అటాక్ చేసింది. సో దీంతో కువైట్ భయపడింది, అంటే అమెరికా అడ్డుకోవడం కష్టం. సో దీంతో పాటు కువైట్ కూడా ఏం చేస్తుందంటే వారికి అసలు యుద్ధంతో సంబంధం లేకపోయినా అయినా కానీ వారి డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసుకుంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసుకుని వాటన్నిటిని కూడా గాల్లోనే ధ్వంసం చేసింది. ఎందుకంటే ఒకవేళ అవి టార్గెట్ కాకుండా వేరే ప్లేసెస్లోకి వస్తే వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే వార్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, బేసెస్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అవుతుంది. సో దీంతో అవి టార్గెట్ని అటాక్ చేయకముందే గాల్లోనే ఇంటర్సెప్ట్ చేశాయి. సో ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాని ధర బ్యారెల్కు 2% పెరిగి $93.5 చేరింది. ఇదిలా ఉండగా గత దాడుల్లో ధ్వంసమైన భూగర్భ క్షిపణిటాలను ఇరాన్ వేగంగా మళ్ళీ పునరుద్ధరిస్తోంది. CNN ఈ విషయాన్ని గురించి కొన్ని శాటిలైట్ చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. అలాగే దెబ్బతిన్న 69 టన్నెల్ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను కూడా ఇరాన్ తిరిగి వినియోగంలోకి తెచ్చినట్లు కూడా చెప్తున్నారు. సో చూడాలి, ఈ పరిణామాలు గల్ఫ్ రీజన్ లో ఇంకా తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉన్నాయంటూ కూడా అంతర్జాతీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సో మళ్ళీ ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఎలా అయితే మార్చ్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఎలా అయితే అటాక్ చేసాయో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ అటాక్ చేయబోతున్నాయనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇంకా తీవ్రమైన సంక్షోభాన్ని అన్ని దేశాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ రీసెంట్గా ఇరాన్ ఏదైతే అమెరికాకు సంబంధించిన డ్రోన్ని కూల్చివేసామని చెప్పిందో దాని తర్వాత అమెరికా ఈ క్వెష్ అలాగే గురుక్ ప్రాంతాలపైన కావాలనే అటాక్ చేసామంటూ కూడా అమెరికాకు సంబంధించిన సెంట్కామ్ కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ మరి చెప్పింది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? యుద్ధం ఏదైనా క్లోజ్ అయ్యే ఛాన్స్ మీకు కనిపిస్తుందా, లేదంటే ఇంకా దాడులు ఎక్కువ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందా? అలాగే దీనివల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరు, ఇరానా, అమెరికానా, లేదంటే గల్ఫ్ కంట్రీసా అనే విషయాన్ని మాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.